ఓకే. హాయ్ అందరికి. ఆగస్టు 24, 2023 ఈ రోజుని ఎవ్వరు గూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ రోజున బ్రే వైట్ చనిపోయిన రోజు. ఈ రోజున బ్రే వైట్ అయితే చనిపోయినారో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రే వైట్ చనిపోయి. ముందుగా ఈ వీడియోలో బ్రే వైట్ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ జనరేషన్ ఫ్యాన్స్‌కి బ్రే వైట్ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. సో, ఒక డెవిల్ లాగా కనిపిస్తారు బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూఈ చూసే ఫ్యాన్స్‌కి. సో, బ్రే వైట్ రియల్ లైఫ్‌లో మాత్రం ఒక మంచి మనిషి. బ్రే వైట్ బ్యాక్ స్టేజ్‌లో కావచ్చు అండ్ ఇతర సూపర్ స్టార్స్‌కి కావచ్చు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. మనకి ఆన్ టీవీలో బ్రే వైట్ ఒక డెవిల్ లాగా కనిపిస్తారు. అందుకనే చాలామంది ఫ్యాన్స్ గూడా బ్రే వైట్ రియల్ లైఫ్‌లో గూడా ఈ విధంగానే ఉంటారని చాలామంది ఫ్యాన్స్ భ్రమపడతారు. కాకపోతే బ్రే వైట్ రియల్ లైఫ్‌లో ఒక మంచి మనిషి. అండ్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో అలెక్సా బ్లిస్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, ఆ మ్యాచ్‌లో అది టీఎల్‌సీ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో టేబుల్ యూజ్ చేయాల్సి వచ్చుండే. బట్ ఆ టైంలో బెక్కీ లించ్‌కి టేబుల్‌ని ఎలా యూజ్ చేయాలో గూడా తెలియదు. అంటే ఎలా సెట్ చేయాలో గూడా తెలియదు. సో, ఈ విషయాన్ని బెక్కీ లించే క్లియర్‌గా చెప్పింది. ఆ టైంలో మనకి బెక్కీ లించ్‌కి ఆ టేబుల్‌ని సెట్ చేసే టైంలో మన బ్రే వైట్ హెల్ప్ చేసినారంటాం. ఈ విధంగా అంటే ఇప్పుడు ఏ మ్యాచ్ అయినా రిహార్సల్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ రిహార్సల్ చేస్తారు. సో, ఆ టైంలో మన బెక్కీ లించ్‌కి బ్రే వైట్ హెల్ప్ చేసినారంటాం. సో, ఈ విషయాన్ని బ్రే వైట్ చనిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటూ బెక్కీ లించ్ అయితే సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. సో, ఈ ఒక్కటి చాలు బ్రే వైట్ ఇతర సూపర్ స్టార్స్‌కి ఎంత మంచిగా హెల్ప్ చేస్తారో. సో, ఇప్పుడు బ్రే వైట్‌కి అండ్ బెక్కీ లించ్‌కి ఏం సంబంధం? బట్ అక్కడ ఉన్నది ఏం సంబంధం? సో, తన కొలీగ్ అంటే బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నారు అండ్ బెక్కీ లించ్ కూడా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంది. సో, నా తోటి సూపర్ స్టార్స్‌కి హెల్ప్ చేయాలన్న తపనతోటి బ్రే వైట్ హెల్ప్ చేస్తారు అంతే. సో, అంత మంచి మనిషి అన్నమాట మన బ్రే వైట్. అండ్ బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు బ్రే వైట్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. సో, మన బ్రే వైట్ రోమన్ రీన్స్ లాగానే ఫుట్‌బాల్ ఆడేవాడు. అండ్ బ్రే వైట్‌కి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది ఫుట్‌బాల్‌లో ప్లేయర్‌గా. సో, దాని తర్వాత ఫుట్‌బాల్ కెరియర్‌ని పక్కన పెట్టేసినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ జర్నలిజంలో చేరినారు. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కూడా వర్క్ చేసినారు. బట్ అదంతా బ్రే వైట్‌కి సక్సెస్ అనేది ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టినారు. సో, మీకు తెలియకపోవచ్చు బ్రే వైట్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక రెజ్లరే. అండ్ బ్రే వైట్ వాళ్ళ తాత కూడా ఒక రెజ్లరే అన్నమాట. సో, అందుకనే బ్రే వైట్‌కి కొంచెం ఈజీగా అయిపోయింది రెజ్లింగ్‌లోకి రావడానికి. సో, తనకి టాలెంట్ లేకపోతే ఎక్కడున్నా అంటే రెజ్లింగ్‌లో ఉన్నా ఎక్కడున్నా అంతే. సో, ఉన్న కాడనే ఉంటారు. బట్ బ్రే వైట్‌కి టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా మనం బ్రే వైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, చాలామంది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరైనా సరే, ఏ సూపర్ స్టార్ అయినా సరే తన క్యారెక్టర్ డిజైన్స్ అన్నీ డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. బట్ ఒక బ్రే వైట్ విషయంలో మాత్రం బ్రే వైట్ తన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో, దాన్ని డబ్ల్యూడబ్ల్యూఈకి చెప్తారు. సో, అవి చాలా బావుంటాయి. సో, దాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ కూడా యాక్సెప్ట్ చేస్తది. సో, ఫీన్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఫన్ హౌస్ క్యారెక్టర్ కావచ్చు. సో, ఈ విధంగా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, అవి బ్రే వైట్ సొంతంగా డిజైన్ చేసుకున్నవి, సొంతంగా అనుకున్నవి, సొంతంగా చేసినవి, చేసి చూపించినవి. సో, అవి చాలా చాలా బాగా వర్కౌట్ అయిపోయినాయి. అండ్ మన ఫీన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, ఫీన్ క్యారెక్టర్‌కి ఆ జిమ్మీకి చాలా అంటే చాలా మంచి అవార్డ్ అయితే వచ్చింది. సో, బెస్ట్ అవార్డ్ అయితే వచ్చింది ఆ సంవత్సరంలో. ఫీన్ డెబ్యూట్ చేసిన సంవత్సరంలో. అండ్ అంతేకాకుండా మన బ్రే వైట్ మూవీస్ ప్రాజెక్ట్‌లో కూడా వర్క్ చేసినారు. సో, మూవీస్ అంటే హారర్ మూవీసే. సో, 2021లో మన బ్రే వైట్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిమూవ్ చేసేసినప్పుడు, సో, రిలీజ్ చేసినప్పుడు ఆ టైంలో బ్రే వైట్ హాలీవుడ్‌లోకి వెళ్ళినారు. సో, ఎక్కువ మూవీస్‌లోనైతే వర్క్ చేయలేదు. సో, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసినారు. తన వర్క్ ఎలా ఉంటదో చాలా మందికి తెలుసు. అందుకనే హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ మూవీస్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు. సో, ఎక్స్‌ట్రీమ్ రూల్స్‌లో రిటర్న్ చేసినారు. అండ్ లాస్ట్‌గా బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలో ఎల్ఏ నైట్‌తో ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు ఎల్ఏ నైట్ ఎటువంటి పొజిషన్‌లో ఉన్నారో చాలామంది ఫ్యాన్స్‌కి తెలుసు. అండ్ దాని తర్వాత బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలోకి రాకుండా బ్రేక్ తీసుకోవడం అయితే జరిగింది. సో, ఆ బ్రేక్‌కి కారణం ఎవ్వరికి కూడా తెలిసేది కాదు. సో, బ్రే వైట్‌కి ఏమైందనేది ఎవ్వరికి కూడా క్లారిటీ లేదు. సో, ఉన్నట్టుండి ఒకేసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రిపుల్ హెచ్ బ్రే వైట్ చనిపోయినారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే ట్వీట్ అయితే చేసినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ మొత్తం షాక్ అయిపోయింది. అసలు బ్రే వైట్ చనిపోవడం ఏందని. సో, తను మంచిగానే ఉండే. సో, మంచిగానే ఉండే బట్ హెల్త్ బాలేదని ఎటువంటి క్లారిటీ లేకుండే. సో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తొందరలోనే వస్తాడు అన్నట్టుగా అప్డేట్స్ వచ్చిండే. బట్ ఏమైంది ఒక్కసారిగా బ్రే వైట్ చనిపోయినాడని న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా దాన్ని మర్చిపోరు. సో, నిజంగా బ్రే వైట్ చనిపోవడం అనేది చాలా అంటే చాలా బాధను కలిగించింది. సో, చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు.
చాలా నారాజ్ అయిపోయినారు బ్రే వైట్ చనిపోయినందుకు. అండ్ మనకి స్మాక్ డౌన్‌లో, రాలో కూడా ట్రిబ్యూట్ అయితే ఇవ్వడం జరిగింది బ్రే వైట్‌కి. అండ్ చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా బ్రే వైట్ అండగా ఉంది ఇప్పటికి కూడా. మర్చండైజ్ సేల్‌లో మనీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేస్తది. సో, ఇది నాకు చాలా నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడం డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అంతే గాకుండా ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీతో డబ్ల్యూడబ్ల్యూఈ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ ఆ బ్లూ యూనివర్సల్ టైటిల్‌ని కూడా మన బ్రే వైట్‌కి ట్రిబ్యూట్‌గా ఇచ్చేసినారు. సో, అది బ్రే వైట్‌కి ట్రిబ్యూట్‌గా అలాగే ఉంది బ్రే వైట్ దగ్గర. అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉంది. సో, మీ అందరికి ఆల్రెడీ తెలుసు దీని గురించి. అండ్ నేనైతే చాలా వెయిట్ చేసిన బ్రే వైట్ ఎక్స్‌ట్రీమ్ రూల్స్‌లో రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తారని. సో, మనకి రోమన్ రీన్స్ ఆ టైటిల్ తీసుకుందే బ్రే వైట్ దగ్గర నుండి కదా! సో, బ్రే వైట్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినారు. అండ్ దాని తర్వాత ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగాల్సిందే పే బ్యాక్‌లో. సో, రోమన్ రీన్స్ లాస్ట్‌లో వచ్చి బ్రే వైట్ పైన అండ్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసి ఆ టైటిల్‌నైతే విన్ అయినారు. సో, అప్పటి నుండి మనకి మళ్ళీ బ్రే వైట్ కనిపించలేదు. అండ్ ఫైనల్‌గా బ్రే వైట్ ఎక్స్‌ట్రీమ్ రూల్స్‌లో రిటర్న్ చేసినారు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ వర్సెస్ బ్రే వైట్ మధ్య మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేసినాం. బట్ ఆ మ్యాచ్ అయితే జరగలేదు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కన్ఫర్మ్‌గా ఈ మ్యాచ్ జరుగుతదని అప్డేట్ అయితే వచ్చుండే. సో, ఎలా అంటే మన రోమన్ రీన్స్ ఆ టైటిల్‌ని విన్ అయినప్పటి నుండి చాలామంది సూపర్ స్టార్స్‌ని ఓడించినారు కదా! సో, ఆ ఓడించిన సూపర్ స్టార్స్ లిస్టులో మన బ్రే వైట్ నేమ్ కూడా యాడ్ చేసింది. సో, అప్పుడు బ్రే వైట్ రియాక్షన్ ఇచ్చేసినారు. సో, రోమన్ రీన్స్ నన్ను బీట్ చేయలేదు అన్నట్టుగా. సో, అందుకనే బ్రే వైట్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ ఉన్నట్టుండి బ్రే వైట్ చనిపోయినారు హార్ట్ ప్రాబ్లమ్‌తో. సో, ఏదేమైనా బ్రే వైట్ ఈ లోకంలో లేరు. సో, బ్రే వైట్ ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. అండ్ మీరు కూడా కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు బ్రే వైట్ లెగసీ అయితే కంటిన్యూ అవుతుంది. అంకుల్ హౌడీ రిటర్న్ చేసినారు. అంకుల్ హౌడీ ఇంకెవరో కాదు మన బ్రే వైట్ రియల్ బ్రదర్ బూ డలాస్. బూ డలాస్ ఇప్పుడు వైట్ ఫ్యామిలీని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. సో, మనం రాలో చూస్తున్నాం కదా! అంకుల్ హౌడీ టీమ్. సో, ఈ అంకుల్ హౌడీయే మన బ్రే వైట్ రియల్ బ్రదర్ బూ డలాస్. సో, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, మీకేమన్నా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే అంటే మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోనైతే చేస్తాను.